తమిళనాట ఏఐఏడిఎంకే పార్టీకి ఒకప్పటి అధినేత్రి, భారత రాజకీయాలను ఒకనాడు శాసించిన వ్యక్తి జయలలిత. ఆవిడ 2 రంగాలను ఏలింది. ఒకటి రాజకీయ రంగం, రెండోది సినీ రంగం. అయితే ఆవిడపైన అనేక ఆరోపణలు. అతి ముఖ్యమైన ఆరోపణ అవినీతి ఆరోపణ. ఆవిడపైన డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసు. దానివల్ల ఆవిడ జైలుకి కూడా వెళ్ళింది. ఒకప్పుడు ఆవిడ అడాప్టెడ్ సన్ పెళ్లి విషయంలో మొత్తం దేశమే అవాక్కైందనమాట. ఆ పెళ్ళి అంత అట్టహాసంగా చేసింది. ఆ తర్వాత ఆవిడ స్నేహితురాలు శశికళ, ఈవిడ మీద కూడా చాలా కేసులే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే చెన్నైలో కాకుండా బెంగళూరులో ఆ కేసులన్నీ కూడా విచారణ జరిగాయన్నమాట. దానికి సంబంధించి ఆవిడ నగలు, ఆవిడ ఆస్తులు, ఆవిడకి సంబంధించిన వ్యవహారాలు అవన్నీ కూడా అక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ అసెట్స్ అన్నీ కూడా బెంగళూరు ట్రెజరీ దగ్గర ఉన్నాయన్నమాట. దాన్ని మొన్న బెంగళూరు కోర్టు వాళ్ళు వాటన్నిటిని మొన్న బెంగళూరు కోర్టు వాళ్ళు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు అప్పగించిన వాటిలో 27 కేజీల 558 గ్రాముల బంగారం, 1116 కేజీల వెండి, దాదాపు 1526 ఎకరాలకు సంబంధించిన భూమి కాగితాలు, ఇలా అనేకమైన వాల్యుబుల్స్ అన్నీ కూడా మొన్న కర్ణాటక వాళ్ళు తమిళనాడు ప్రభుత్వానికి అప్పచెప్పారనమాట. జయలలిత గారి అసెట్స్ కర్ణాటక నుంచి తమిళనాడుకు బదిలీ, ఇది మొత్తం కూడా కోర్ట్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అవన్నీ కూడా చట్టబద్ధంగా లీగల్ ప్రొసీజర్స్తో కేర్ఫుల్గా రికార్డ్ చేసి, డాక్యుమెంట్ చేసి, ఫోటోగ్రాఫ్ చేసి తమిళనాడుకు బదలాయించారంట. ఇవన్నీ చూస్తే అసలు ఆవిడ దగ్గర ఏమున్నాయని చెప్పి చాలామంది చూసారనమాట. ఇవన్నీ గమనిస్తే ఆవిడ ఆస్తుల్లో ఏమున్నాయని చెప్పి చాలామంది ఎంతూసియాజం చూపించారు. ఇవన్నీ గమనిస్తే అసలు ఆవిడ ఆస్తులు ఏమున్నాయని చెప్పి వార్తాపత్రికలు రకరకాల గమనిస్తే ట్రాన్స్ఫర్ అయిన వాటిలో ముఖ్యమైన ఏమున్నాయని చెప్పి చాలామంది గమనించారు. ఇవన్నీ గమనిస్తే కర్ణాటక నుంచి తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అయిన ఆవిడ నగల్లో కానీ ఆస్తుల్లో కానీ ఏమున్నాయని చెప్పి చాలామంది క్యూరియాసిటీతో చూశారు. ముఖ్యంగా గోల్డెన్ క్రౌన్, బంగారపు కిరీటం, చాలా ఇంట్రికేట్ డిజైన్తో చేసిన బంగారపు కిరీటం ఉందంట. మనందరూ తెలుసు జయలలిత లీడర్షిప్ చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. దాన్ని సింబలైజ్ చేస్తూ ఒక అద్భుతమైన బంగారపు కిరీటం ఉందంట. తర్వాత ఇంట్రికేట్ డిజైన్స్తో ఒక స్వాడ్, ఒక పదునైన పెద్ద అద్భుతమైన డిజైన్స్తో ఉన్న కత్తి ఉందంట. దాంతోపాటు రకరకాల బంగారం, వెండి ఆభరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయంట ఆవిడ ఖజానాలో. అసలు తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారి మీద ఆదాయానికి మించిన ఆస్తులు, ఈ కేసు 18 సంవత్సరాలు నడిచిందంట. ఆవిడ కొంతకాలం సీఎంగా ఉన్నప్పుడు కేవలం రూపాయే శాలరీ తీసుకున్నారు. రూపాయి జీతంతో ఇదంతా ఎలా సంపాదించిందని చెప్పి కోర్టు ఆవిడని ప్రశ్నించింది. ఆవిడని తమిళనాడు నుంచి బెంగళూరు తీసుకెళ్లి అక్కడ జైల్లో పెట్టారనమాట. ఇదంతా ఆవిడ చనిపోవడానికి ముందు జరిగిన కథ. తర్వాత మళ్ళా ఆవిడ బెయిల్ తీసుకుని తిరిగి వచ్చి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2016లో చనిపోయారు. జయలలిత గారి జీవితం, మరణం ఇప్పటికొక మిస్టరీ. ఆవిడ ఏం చేశారు, ఎలా బతికారు, ఎలా చనిపోయారు అన్నది తమిళనాట అందరికీ క్యూరియాసిటీ. ఓవరాల్ ఆవిడ ఏం చేశారు, ఎలా బతికారు, ఎలా మరణించారు అనేది తమిళనాట అందరికీ క్యూరియాసిటీ. చివరికి మకుటం లేని మహారాణిగా ఆవిడ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ బంగారు కిరీటం, బంగారు కత్తి, ఇలా ఎన్నో విలువైన ఆస్తులు ఇప్పుడు ప్రజలకు ఒక ప్రశ్నార్థకంగా మారాయి.